హెల్త్ చెకప్స్ ఎందుకు చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? ఇది కామన్గా కన్సల్టేషన్కి వచ్చే పేషెంట్స్ కానీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ ఎంతోమంది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. సో దీన్ని ఈ వీడియోలో నేను అడ్రస్ చేస్తాను. ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేదానికి మనం కొన్ని ఎసెన్షియల్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని క్వార్టర్లీ అసెస్మెంట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా అదేవిధంగా మన ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎవ్రీ 3 months మనం కొన్ని ఎసెన్షియల్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే HbA1c, లిపిడ్ ప్రొఫైల్, వైటమిన్ డి, B12, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కొన్నిసార్లు అవసరమైతే సీరం ఐరన్ స్టడీస్, దాంతోపాటు HSCRP అంటే హైలీ సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ని ఇండికేట్ చేసే టెస్ట్. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఎర్లీగా ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, మేజర్ డిస్టర్బెన్సెస్ ఉన్నా మనం డిటెక్ట్ చేయగలుగుతాం, దానికి తగిన యాక్షన్ తీసుకోగలుగుతాం. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, అవసరమైనప్పుడు మినిమల్ మెడిసిన్స్ కానీ, తీసుకోవాల్సిన యాక్షన్స్ కానీ, జాగ్రత్తలు కానీ అన్నీ తెలుసుకొని సీరియస్ ఎమర్జెన్సీస్ని, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. Early action can prevent serious long-term complications and emergencies. Prevention is always better than cure. So this is the purpose why do we need to get health checkups done periodically. అలానే కొన్ని టెస్ట్ మనం 6 monthsకి 1 yearకి ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, ECG, 2D ఎకో, చెస్ట్ ఎక్స్రే అండ్ అఫ్ కోర్స్ దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మీరు పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకున్నప్పుడు మరింత టెస్ట్ అవసరం అవ్వచ్చు, లేదా కొన్ని టెస్ట్ అవసరం కాకపోవచ్చు. ఆ డీటెయిల్డ్గా పర్సనల్ కన్సల్టేషన్లో మీరు దాన్ని తెలుసుకోవచ్చు. సో ఫైనల్గా హెల్త్ చెకప్స్ అనేవి మనకి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అండ్ ఎమర్జెన్సీస్ని ప్రివెంట్ చేయడానికి. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హూ మే నీడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.